బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నక్క తెలివి. ఒకానొక అడవిలో ఒక నక్క తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. వారిద్దరూ రోజు వేటకి వెళ్ళి వారికి కావలసిన ఆహారం ఇంటికి తెచ్చుకొని హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు. ఒకనాటి మధ్యాహ్నం వేళ నక్క భార్య చల్లగాలి కోసం ఒక కొలను ఒడ్డున కూర్చుంది. ఆ కొలను నీళ్ళలో ఈత కొడుతున్న చేపలను చూసి వేటాడి వేటాడి ఒకే రకమైన జంతువుల మాంసం తిని నోరు చెడిపోయింది. ఈ చేపలను ఒకసారి తింటే ఎంత బాగుంటుందో అని అనుకుంది. కానీ తనకు కానీ భర్తకు కానీ ఈత రాదు కాబట్టి ఆమె కోరిక తీరదని తెలిసి దిగులుగా కూర్చుంది. అదే సమయంలో ఆమె భర్త అక్కడికి వచ్చి, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అందుకు సమాధానంగా, ఆ కొలనులో ఈత కొడుతున్న చేపలు చూడు ఎంత నోరూరించేటట్టుగా ఉన్నాయో, వాటిని తినాలని కోరికగా ఉంది అని చెప్పింది. ఆ విషయం విన్న నక్క, అంతే కదా, ఇవాళ ఎలాగైనా నీకు ఒక చేపను తీసుకువస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భార్యకు మాట అయితే ఇచ్చాడు కానీ ఈత రాకుండా చేపలను పట్టుకోవడం ఎలా, ఇదే ఆలోచిస్తూ ఆ నక్క అడవిలో తిరగసాగాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక కొలను దగ్గర 2 చిన్న ఎలుగుబంట్లు కనిపించాయి. ఈ చిన్న ఎలుగులు ఇక్కడ ఏం చేస్తున్నాయి అని నక్క కొంచెం దగ్గరికి వెళ్ళి గమనించసాగాడు. ఆ ఎలుగుబంట్లు కొలను ఒడ్డున చేపలను పట్టుకోవడానికి వేచి ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద చేప నీళ్ళ నుండి పైకి ఎగిరింది. దాన్ని చూసి ఒక ఎలుగుబంటి టక్కున నీళ్ళలోకి దిగి ఆ చేపను పట్టుకుంది. కానీ ఆ ఎలుగుబంటి చిన్నదవటం వల్ల అంత పెద్ద చేపను పట్టుకోవడం దానివల్ల కాలేదు. మిత్రమా, నాకు సహాయం చెయ్యి, ఈ చేపను నేను ఒక్కడినే పట్టుకోలేను, ఇది మళ్ళీ నీటిలోకి జారిపోయే లోపల నువ్వు కూడా దీన్ని పట్టుకో అని ఒడ్డున ఉన్న ఇంకొక ఎలుగుబంటిని పిలిచింది. అప్పటికే ఆ చేప ఎలాగైనా పట్టు తప్పించుకోవాలని తన తోకని గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తోంది. ఇక లాభం లేదనుకునే లోపు ఇంకొక ఎలుగుబంటి కూడా అక్కడికి వచ్చి గట్టిగా చేప తలని పట్టుకుంది. అలా ఒకరు తోక ఒకరు తల పట్టుకోగానే ఇక చేప శక్తి వారి శక్తి ముందు చాలలేదు. కొన్ని నిమిషాల్లోనే గిలగిలా కొట్టుకుంటూ అది చచ్చిపోయింది. ఆ ఎలుగుబంట్లు చేప చిక్కినందుకు ఆనందించి మెల్లగా దానిని తీసుకుని ఒడ్డుకు వచ్చాయి. దాన్ని వారి మధ్యలో ఉంచి ఇక పంచుకోవడానికి సిద్ధపడ్డాయి. కానీ అసలు చిక్కంతా అక్కడే వచ్చింది. నేను దానిని మొదట చూశాను, మొదట పట్టుకున్నాను కాబట్టి నాకు పెద్ద భాగం కావాలి అని మొదటి ఎలుగుబంటి అంటే, అలా వీలు కాదు, నేను దాని తలను పట్టుకున్నాను, నువ్వు వదిలేసే సమయానికి నేను అక్కడికి వచ్చి సహాయం చేశాను, నేనే లేకుంటే చేప మళ్ళీ నీళ్ళలోకి దుమికి ఉండేది కాబట్టి నాకే పెద్ద భాగం కావాలి అంది. ఇలా నేనంటే నేనని ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న నక్కకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇక నా భార్యకి చేపను తీసుకుని వెళ్ళటం ఎలాగో నాకు బాగా తెలుసు అని మనసులో ఆనందపడి ఏమీ తెలియనట్లుగా ఆ 2 ఎలుగుబంట్ల వైపుకి వెళ్ళాడు. పిల్లలు, ఏ విషయమే ఇంత గట్టిగా గొడవ పడుతున్నారు? చేతిలో ఎంత మంచి చేపను ఉంచుకొని తినకుండా ఈ గొడవ ఏమిటి అని అడిగాడు. అడిగిందే తడువుగా నక్కకి వారి గొడవ సంగతి అంతా చెప్పి మరలా నేనంటే నేనని గొడవకు దిగాయి ఎలుగుబంటి పిల్లలు. ఇక వారి గొడవ తేలదని తెలిసి నక్క వాటిని వారిస్తూ, ఇలా గొడవ వల్ల ఏమి ప్రయోజనం, దేనికైనా శాంతంగా ఆలోచించాలి అని వాటికి చెప్పాడు. నక్కగారు, మీరు మాకంటే పెద్దవారు, తెలివైనవారు, పోనీ మీరే మా గొడవ తీర్చి చేపను పంచండి అని ఎలుగుబంట్లు అర్థించాయి. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న టక్కరి నక్క, సరే అయితే మీరు అడిగినట్లుగాని నేను నా తీర్పు చెప్తాను, కానీ గొడవ చేయకుండా నేను చెప్పినట్లు చేయాలి,
అందుకు మీరు ఒప్పుకుంటేనే నేను మాట్లాడతాను అని చెప్పాడు. ఎలుగుబంట్లు సరేనని తలాడించాయి. ఇక ఆ చేపని తన చేతిలోకి తీసుకుని మొదటి ఎలుగుబంటి వైపు తిరిగి, నువ్వు చేపను పట్టుకున్నప్పుడు ఏ భాగాన్ని పట్టుకున్నావు అని అడిగాడు. నేను చేప తోకని పట్టుకున్నాను అని సమాధానం ఇచ్చింది ఆ ఎలుగుబంటి. మరి నువ్వో అని ఇంకొక ఎలుగుబంటిని అడగగానే, నేను చేప మొహాన్ని పట్టుకున్నాను అని చెప్పింది. ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది? నువ్వు తోకను పట్టుకున్నావు కాబట్టి నీకు తోక, నువ్వు మొహాన్ని పట్టుకున్నావు కాబట్టి నీకు మొహం దక్కాలి అని తెలివిగా చెప్పింది. నక్క మాటలకు చాలా ఆనందించి ఎలుగుబంట్లు చేపని పంచుకోబోతుంటే నక్క ఆ చేపను దూరంగా ఉంచి, ఇంకా నా తీర్పు అవలేదు, మీరు మొహం తోక తీసుకొనగా మిగిలిన మధ్య భాగం తీర్పు చెప్పినందుకు నేను తీసుకుంటాను అని చెప్పి అది తేరుకునే లోపే తోక మొహం కోసి వాటి వైపు పడేసి చేప శరీరాన్ని తీసుకొని పారిపోయాడు ఆ టక్కరి నక్క. వారికి మిగిలిన ఆ తోక మొహం చూసి గొడవ పడినందుకు బాధపడి దిగులుగా ఇంటిదారి పట్టాయి ఎలుగుబంట్లు. ఇంతలో తన గుహకు చేరుకుని భార్యకు గర్వంగా పెద్ద చేపనిచ్చాడు. భర్త తెచ్చిన చేపను చూసి మురిసిపోతూ, నీకు ఈత రాదు కదా, ఎలా తెచ్చావు ఈ చేపని? నేను అడిగానే కానీ నువ్వు తేగలవని నేను అనుకోలేదు సుమా అని భర్తతో చెప్పింది భార్య. అనుకున్న దానికంటే చాలా సులువుగా అయిపోయింది నా పని అంటూ ఎలుగుబంట్ల గురించి వివరించాడు భర్త. భర్త తెలివితేటలకు మురిసిపోతూ, ఆ ఎలుగుబంట్ల తెలివి తక్కువతనం వల్ల మన కోరిక తీరిందన్నమాట అని నవ్వుకుంటూ ఇద్దరూ ఆ చేపని భోంచేశారు. ఎలుగుబంట్లు మాత్రం గొడవ పడటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని తెలుసుకుని ఇకపై నుండి కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.